వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవుడు గడిచిన వారమంతా కూడా మనలను మన కుటుంబాలను ప్రేమించి మరలా ఈరోజు ఆదివారం లైవ్లో మీ అందరితో కలుసుకుని మాట్లాడడానికి ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి దేవుడు మనకు చక్కని కృపించాడు. దేవుడు గడిచిన వారమంతా కూడా మనలను మన బిడ్డలను ప్రేమించి చక్కని అవకాశం మనకిచ్చాడు. కనుక ఈ లైవ్లో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీ కుటుంబాలతో మీ బిడ్డలతో ఇంటిలోనే ఉండి చక్కగా దేవుని ఆరాధించాలని, చక్కగా దేవుని వాక్యం వినాలని మీకు ప్రభుపేట మనవి చేస్తూ ఉన్నాను. దయచేసి ప్రార్థన చేసుకుని మనము దేవుని వాక్యంలోకి వెళ్దాం. అందరూ కళ్ళు మూసుకుందాం. ఎక్కడి వరకు అక్కడే మీ కుటుంబంలో కూర్చుని దేవుని వాక్యం వినాలని నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ స్తోత్రాలు. గడిచిన వారమంతా కూడా మమ్మలను, మా కుటుంబములను, మా బిడ్డలను ప్రేమించి మరలా ఈ ఆదివారం ఈ రీతిగా లైవ్లో నీ వాక్యాన్ని వినడానికి మీరు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రత్యేకంగా నాయన వారమంతా శరీరాహారం తిన్నాం ప్రభువా, నీకు స్తోత్రాలు. ఇది నాన్న నీ మన్నా అనే ఆహారం భుజించుచుండగా మీరు మాకు ఆత్మీయ శక్తి, ఆత్మీయ బలం అనుగ్రహించి ఇక నీలో ముందుకు సాగుటకుని కృపను దయచేయమని, ఎంతమంది అయితే లైవ్ ద్వారా ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్నారు వారందరితో మీరు స్పష్టంగా మాట్లాడి మీరు మహిమ పొందమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మరోసారి ముందుగా దేవునికి వందనాలు. ఈ లైవ్లో వీక్షిస్తున్న బిడ్డలందరికీ ఆ పెంతెకోస్తు ప్రార్థన మందిరం తరపున మీకు అందరికి కూడా ప్రభుపేట వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. ఆదికాండము 21వ అధ్యాయము. ఆదికాండము 21వ అధ్యాయము 14వ వచనం నుంచి మనము చదువుకుందాం. అందరూ కూడా బైబిల్ తీసి ఈ మాటలు చూడాలని మీకు ప్రభుపేట మనం చేస్తూ ఉన్నాను. ఆదికాండము 21వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేసెను. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యములో ఇటు అటు తిరుగుచుండని. చాలండి దేవుని బిడ్డలారా, ఒకసారి ఈ వాక్యాన్ని మనము పరిశీలిద్దాం. అబ్రహాము, దేవుని బిడ్డలారా, దేవుడు అబ్రహాం దీవించాడు. భార్య శారమ్మ మాట విని హాగరును తన బిడ్డను నీళ్ల తిత్తి నిండా నీళ్లు నింపి ఆమె భుజం మీద వాటిని పెట్టి, ప్రియులారా, ఆమెను బెర్షెబా అరణ్యములో విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అరణ్యములో అటు ఇటు తిరుగుతూ ఉంది. నీళ్ల తిత్తి దాని నిండా నీళ్లు నింపాడు అబ్రహాము. శారమ్మ ఆజ్ఞాపించింది, ఈమెను తన బిడ్డను నా దగ్గర ఉండడానికి వీల్లేదు అన్నప్పుడు ప్రియులారా, అబ్రహాము నీళ్లు తిత్తి నిండా నీళ్లు నింపి హాగరు భుజం మీద పెట్టి ఆమెను బెర్షెబా అరణ్యములో విడిచిపెట్టాడు. మంచి ఎండ, భయంకరమైన ఎండ కాస్తుంది. అది అరణ్య ప్రదేశం అని ఇక్కడ రాయబడి ఉంది. అరణ్య ప్రదేశములు ప్రియులారా నీళ్లు దొరకవు. భయంకరమైన పరిస్థితులు మనకు కనబడుతూ ఉంటాయి. అలాంటి బెర్షెబా అరణ్యములో అటు ఇటు తిరుగుతూ ఉంది. ఆ నీళ్లు, ఆ తిత్తులో నీళ్ళన్నీ కూడా అయిపోయిన తర్వాత ప్రియులారా, అక్కడ మనకు చక్కని మాట కనబడుతూ ఉంది. ఆ తిత్తులో నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద కింద చిన్నవాణిని పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేని అనుకొని వింటివేత దూరం వెళ్ళి
అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుని బిడ్డలారా, అబ్రహాం ఇచ్చిన నీళ్లు అవన్నీ అయిపోయిన తర్వాత పిల్లవాడు నీళ్లు లేక అరణ్యములో కేకలు పట్టి ఏడుస్తున్నాడు. తల్లి బిడ్డ ఏడుపు చూడలేక ఒక పొద కింద బిడ్డను పడవేసి వింటి వేత దూరం వెళ్ళి ఎదురుగా కూర్చుండి ఏడుస్తూ ఉంది. ఎందుకంటే అబ్రహాము ఇద్దరిని విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అక్కడ ఆహారము లేదు, ఆదరించేవారు లేరు, ప్రేమించేవారు లేరు, అలాగే వారికి నీళ్ళిచ్చేవారు లేరు. అంతటి పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ తల్లి ఏడుస్తూ ఉంది. ఎందుకంటే ఆ బిడ్డ ఆకలికి ఏడుస్తున్నాడు, నీళ్లు లేక ఏడుస్తూ ఉన్నాడు. అక్కడ చక్కని మాట కనబడుతుంది. పిల్లవాడు ఏడుస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. విపరీతమైన దాహం వేస్తుంది. అందుకే ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. పిల్లవాడు కూడా ఏడుస్తున్నాడు. ఆహారం లేదు, నీళ్లు లేవు, భయంకరమైన అరణ్యములో ఇద్దరు ఉన్నారు. మనుషులు సంచారము లేని అరణ్యము, ఏమీ లేని ప్రదేశము. అలాంటి ప్రదేశములో తల్లి బిడ్డ ప్రియులారా అనాథులుగా ఆ బెర్షెబా అరణ్యములో ఏడుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. బిడ్డ నీళ్లు లేక గొంతుకు ఎండుకుపోయి ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు కుమారుని ఒక పొద కింద పడవేసి ఎదురుగా కూర్చుని ఏడుస్తుంది. అందుకే అక్కడ ఎలుగెత్తి ఏడ్చెను. దేవుని బిడ్డలారా, ఒంటరిగా ఉన్నప్పుడు అక్కడ ఆమెను ఆదరించేవారు లేరు, ప్రేమించేవారు లేరు, చాలా ఇబ్బంది పడుతూ ఉంది. అబ్రహాం ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అరణ్యములో నీళ్లు లేక దాహము, గొంతుక ఎండిగిపోయి ఆ చిన్నబడి ఏడుస్తుంటే తల్లి చూడలేక ఏడుస్తుంది. ఎవరు ఈ సమయంలో నన్ను ఆదరించేవారు? ఎవరు ఈ సమయంలో నన్ను చూచేవారు? ఎవరు ఈ సమయంలో నన్ను ఎత్తుకొని ఆదరించేవారు ఎవరని తల్లి ఏడుస్తుంది. హాగరు ఏడుస్తుంది. దేవుని బిడ్డలారా, ఏడుస్తున్నప్పుడు ఓ పక్క తన బిడ్డ ఏడుస్తున్నాడు, ఒక పక్క తల్లి ఏడుస్తుంది. ఎందుకంటే అరణ్యములో ఎవరూ లేరు, ఆదరించేవారు లేరు, ప్రేమించేవారు లేరు, అందరూ కూడా దూరమై ఉన్నప్పుడు బిడ్డ అలాగే తల్లి ఏడుస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అక్కడ చక్కని మాటలు మనకు కనబడుతూ ఉన్నాయి. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, ఆగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. దేవుని బిడ్డలారా, చిన్న బిడ్డ ఏడుస్తూ ఉన్నాడు, తల్లి ఏడుస్తూ ఉన్నది. అక్కడ ఎవరూ లేరు, దిక్కు లేరు, ఆదరించేవారు లేరు. ఆమె ఏడుపు ఎవరు వింటారండి? ఆ చిన్నవాళ్ళ ఏడుపు ఎవరు వింటారు? దేవుడి బిడ్డలారా, అలాంటి భయంకర సమయంలో, ఏడ్చుచున్న సమయంలో దేవుడు వారి కన్నీరు దేవుడు చూచాడు, వారి ఏడుపు దేవుడు విన్నాడు. అప్పుడు ఆకాశము నుండి దూత మాట్లాడుతుంది. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. దేవుని బిడ్డలారా, దేవుడు ఇది నాన్న మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇది నాన్న ఒక్కొక్కసారి మనము బలహీన సమయంలో ఉన్నప్పుడు, అట్టడుగున స్థితిలో ఉన్నప్పుడు, పడిపోయిన స్థితిలో మనం ఉన్నప్పుడు,
ఎవరు మనల్ని ఆదరించలేనప్పుడు ఒక్కొక్కసారి మనము ఏడుస్తూ ఉంటాం, ఒంటరిగా ఏడుస్తూ ఉంటాం, బాధలో మనం ఏడుస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి మన బంధువులు మనల్ని పట్టించుకోరు, మన వారే మనల్ని పట్టించుకోరు, బంధువులే మనల్ని పట్టించుకోరు, స్నేహితులే మనల్ని పట్టించుకోరు. అలాంటి సమయంలో ఒక్కొక్కసారి మనం కూడా దేవుని బిడ్డలారా దుఃఖపడుతూ ఉంటాం. ఎందుకు ఈ శ్రమ, ఎందుకు ఈ బాధ, నాకే ఈ బాధ రావాలి, నా బిడ్డకే ఈ బాధ రావాలని ఇదైనా చాలామంది కుటుంబాలు అనేక శ్రమలో, కష్టములో, నిందలో, అవమానములో ఉండటం మనం ఇది నాన్న చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు. ఆగరు ఒంటరిగా ఉన్నప్పుడు, ఆగరు అరణ్యములో తన బిడ్డతో ఒంటరిగా ఉన్నప్పుడు, ఎవరు దిక్కులేని స్థితిలో, ఆహారం లేని స్థితిలో, నీళ్లు లేని స్థితిలో ఉన్నప్పుడు, ఇక మనుషులు సంచారం లేదు, ఏడుస్తూ ఉన్నారు. అయ్యా నా బిడ్డలు ఆకలి ఎవరు తీరుస్తారు, నా ఆకలి ఎవరు తీరుస్తారు అని దేవుడు ప్రియులారా ఆయన మీద ఆధారపడి ఆగరు ఏడుస్తున్నప్పుడు దేవుడు ఆగరు ఏడుపు విన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ఆగరు ఏడ్చిన ఏడుపు దేవుడు విన్నాడు. ఆగరుకి ఇచ్చిన వాగ్దానం ఉంది. అందుకే బిడ్డ ఏడుపు చూడలేక దూతను పంపించాడు దేవుడు. దూత అంటుంది, ఆగరు భయపడకు. ఈ దినాన ఎంతమంది దేవుని బిడ్డలారా భయపడుతూ ఉన్నారు. ఈ దినాన ఎంతమంది లోకములో ఉండి మనుషులు భయపడుతూ ఉన్నారు, మరణానికి భయపడుతూ ఉన్నారు. దేవునికి భయపడడం లేదు. మనుషులు దినాన ప్రియులారా పాపానికి పరిగెడుతూ ఉన్నారు, శాపానికి పరిగెడుతూ ఉన్నారు. ఆదరించేవారు లేక, పోషించేవారు లేక, ఎందుకు ఈ బ్రతుకు, ఎందుకు ఈ జీవితం అనేవారు ఈ దినాన లోకంలో చాలా మంది ఉన్నారు. అందుకే దేవుడి దినాన నీతో ఈ దినాన స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డ, నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, ఏ దుఃఖములో ఉన్నావో, ఏ నిట్టూర్పులో ఉన్నావో, ఇదనాను దేవుడు నీ దుఃఖమును దేవుడు ఇదనాను చూస్తూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, ఆగరు భయపడకు, నీకేమి వచ్చినది. దేవుని బిడ్డలారా, ఏంటి బంధువులు బలం ఉన్నప్పుడు, బంధువులు ధనం ఉన్నప్పుడు, అన్నీ ఉన్నప్పుడు మనుషులు మనల్ని ప్రేమిస్తారు. చూడండి, బెల్లం ఉన్నప్పుడు చీమలన్నీ చేరతాయి. బెల్లము మీరు ఎక్కడ పెట్టండి ఇంట్లో, చీమలన్నీ నెలుక్కుని తెల్లారేసరికి బెల్లం అంత శుభ్రం తినేస్తాయి. అలాగే ప్రియులారా, నీ దగ్గర ధనం ఉన్నప్పుడు, నీ దగ్గర బలం ఉన్నప్పుడు నేనందరూ కూడా ప్రేమిస్తారు, నేనందరూ కూడా పొగుడుతారు. ఎందుకు తెలుసా? నీ దగ్గర బలం ఉంది, నీ దగ్గర ధనం ఉంది, నీ దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి నిన్ను ప్రేమిస్తారు. కానీ దేవుని బిడ్డలారా, ఒకవేళ నీకేమీ లేకపోవచ్చు, కానీ నీ ఇంటికి ఎవరో రారు, నీతో ఎవరో మాట్లాడరు, నిన్నెవరో ప్రేమించరు, నీకెవరు ఆహారం పెట్టరు. ఎందుకని లోక ప్రేమ అలాంటిది దేవుని బిడ్డలారా. అందుకే బైబిల్లో చక్కని మాట కనబడుతూ ఉంది. యెహోవా దిక్కులేని వారి ప్రార్థన వింటాడు, యెహోవా కృంగిని వారిని లేవనెత్తువాడు, యెహోవా పరదేశులను కాపాడువాడు. ఇది నాన్న దేవుని బిడ్డలారా, నీవు ఏ స్థితిలో ఉన్నావో, ఏ పరిస్థితిలో ఉన్నావో, లేకపోతే
నీ జీవితంలో ఎంత నష్టపోయి ఉన్నావో దేవుడి దినాన్ని చూస్తూ ఉన్నాడు. ఇంకా నువ్వు ఏడుస్తున్నావు, అయ్యో నాకు ఈ బాధ ఉందని ఏడుస్తున్నావు, నాకు ఈ సమస్య ఉందని ఏడుస్తున్నావు. ఇది నాన్న నన్ను ఎవరు ఆదరిస్తారు, నా బిడ్డలు ఎవరు పోషిస్తారని ఏడుస్తున్నావు. ఓ తల్లి, దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో ఉండి ఏడుస్తున్నావో, ఏ పరిస్థితిలో ఉండి ఏడుస్తున్నావో నా దేవుడు చూస్తూ ఉన్నాడు. అందుకే ఆయన పేరు పెట్టబడింది, ఆయన చూచుచున్న దేవుడు. నీ తండ్రి నిన్ను చూడకపోవచ్చు, నీ తల్లి నిన్ను చూడకపోవచ్చు, నీ బంధువులు నిన్ను చూడకపోవచ్చు, నీ అన్నవారు నిన్ను చూడకపోవచ్చు. కానీ నా దేవుడు ఆదరించేవాడు, లాలించేవాడు, పోషించేవాడు, నిన్ను ఎత్తుకుని ముదిమి వచ్చే వరకు నిన్ను ఎత్తుకునేవాడు ఆయన కనుక నిన్ను ఆయన ఎప్పుడు విడిచిపెట్టేవాడు కాదు. బంధువుల ప్రేమ కంటే, స్నేహితుల ప్రేమ కంటే నా దేవుని ప్రేమ గొప్పది. దేవుని బిడ్డలారా, ఆగరు ఏడుస్తుంది, అయ్యో నేను దుఃఖిలేని దానిగా ఉన్నాను, నన్ను ఇది నాన్న ఎవరు చూస్తారు, ఎవరు నన్ను ఆదుకుంటారు, నాతో ఎవరు ఇది నన్ను మాట్లాడతారని ఆగరు ఏడుస్తుంది. ఆగరు ఏడుస్తుంది. దూత అంటుంది, ఆగరు పేరు పెట్టి పిలుస్తుంది. దేవుని బిడ్డలారా, నీ పేరు నా పేర్లు దేవునికి తెలుసు. నువ్వు అనుకుంటావు నా పేరు తెలుసా? నీ పేరు నా పేరు దేవునికి తెలుసు. నువ్వు ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు, ఏ స్థితిలో ఉన్నావు, ఏ పోరాటంలో ఉన్నావు, ఎలాగున్నావు అని నా దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు. నీ పరిస్థితిని దేవుడు చూస్తూ ఉన్నాడు. ఒకవేళ నువ్వు కరువులో ఉన్నావా, ఒకవేళ నువ్వు ఇబ్బందిలో ఉన్నావా, ఏడుస్తున్నావా, నా కన్నీరు ఎవరు చూస్తారని నన్ను ఏడుస్తున్నావు నీవు, అయ్యో నన్ను ఎవరు కనికరిస్తారు, నా బిడ్డలకు ఎవరు ఆహారం పెడతారు అని నన్ను ఏడుస్తున్నావు కదా. అందుకే దేవుడు అంటున్నాడు, నీ పరిస్థితిని ఆయన చక్కబట్టేవాడు. అందుకే బైబిల్లో చక్కని మాట కనబడుతుంది, ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, అవి కూర్చుకొనవంట, దాచుకొనవు, కానీ దేవుడు వాటిని పోషించుచున్నాడు. జాగ్రత్త దేవుని బిడ్డ, దేవుడు పక్షులను పోషించుట లేదా, జంతువులను పోషించుట లేదా? అందుకే అన్నాడు, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కానీ దేవుడు వాటిని పోషించుచున్నాడు అంటాడు. మీరు వాటి కంటే శ్రేష్ఠులు కారా? దేవుడు అంత వాగ్దానం ఇచ్చాడు. మీరు పక్షుల కంటే, జంతువుల కంటే, సమస్త ప్రపంచంలో అన్నిటికంటే మీరు శ్రేష్ఠులు. నేను మిమ్మల్ని కొనుక్కున్నాను. పక్షులను నేను పోషించినప్పుడు నేను మిమ్మల్ని పోషించలేనా? మీరెందుకు భయపడతారు? మీరెందుకు అధైర్యపడతారు? నువ్వెందుకు ఏడుస్తున్నావు? దేవుని బిడ్డలారా, అందుకే అంటున్నాడు, ఆకాశ పక్షులను చూడండి ఒకసారి. నువ్వు వాటికి ఎప్పుడైనా ఆహారం పెడుతున్నావా? సముద్రములో చేపలకు నీవు ఆహారం పెడుతున్నావా? దేవుడు పోషిస్తున్నాడండి. మరి నీకెందుకు భయం? ఎందుకు ఏడుస్తున్నావు? అవి ఏడవంట, వేకు జాబులు లేచి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటాయి, తండ్రిని స్తుతిస్తూ ఉంటాయి. వాటికి దుఃఖం లేదు, చింత లేదు. నీకు చింత ఉంది, నీకు బాధ. అందుకే అంటాడు, ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో అని, ఏమి ధరించుకుందామని మీ ప్రాణము గూర్చి అయినను మీ దేహము గూర్చి అని చింతింపకుడి. ఇది నా మనుషులు చింతిస్తున్నారు, ఏడుస్తున్నారు, ఎలా బ్రతకాలి, ఎలా జీవించాలి. దేవుడు అంటున్నాడు, ఆలోచించకు.
ఆలోచించుకు దేవుని బిడ్డ. ఎలా పోషించాలో, ఎలా నీ బిడ్డలకు ఆహారం పెట్టాలో, ఏ టైంకు ఏం పెట్టాలో, ఏం ఇవ్వాలో నా తండ్రికి తెలుసు. నువ్వెందుకు ఏడుస్తావు? ఆగరు ఏడుస్తుంది. మనుషులు విడిచిపెట్టారు, మనుషులు అసహించుకున్నారు. కానీ నా దేవుడు అంటున్నాడు, ఆగరు, నీకేమి వచ్చినది? అక్కడ చక్కని మాట మనము చూస్తూ ఉన్నాం. 21వ అధ్యాయం ఆదికాండము 17వ వచనము. ఆమె ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి ఆగరును పిలిచి, ఆగరు, నీకేమి వచ్చినది? భయపడకుము, భయపడకుము. ఇది నానండి ఆ మాట చెప్పిన వాళ్ళు ఎవరండి? చెప్పిన వారు ఎవరు? ఆ మాట అంత ధైర్యంగా ఎవరండి చెప్పిన వాళ్ళు? నీ బంధువులు చెప్తారా భయపడకమ్మా? చెప్తారు. అవసరమైనప్పుడు వాళ్ళు నీ చెయ్యి దాటిపోతారు. ప్రియులారా, ఆదుకుంటామని నీకు మాట ఇస్తారు, కానీ మాట నిలబెట్టుకోలేరు. అమ్మా నిన్ను పోషిస్తాను అంటారు, కానీ టయానికి నీకెవరు పెట్టరు. అందుకే బైబిల్లో ఉంది, మనుష్యులను నమ్ముట కంటే దేవుని నమ్ముట మేలు. రాజులను ఆశ్రయించుట కంటే దేవుని ఆశ్రయించుట మేలు. నీవు ఇంకా మనుషుల మీద ఆధారపడుతున్నావు, మనుషుల తలంపుల మీద ఆధారపడుతున్నావు. నాకు ఉందలే, నా ఎలాగైనా పర్లేదు, ఎలా తిరిగినా పర్లేదు, నాకు అన్నీ ఉన్నాయి కదా అనుకుంటున్నావు. విధనా నీవు జాగ్రత్త. దేవుడి నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నా దేవుడు నిన్ను దినాన్ని దర్శిస్తూ ఉన్నాడు. ఇంకా నువ్వు ఏ దుఃఖంలో ఉన్నావు, ఏ నిట్టూర్పులో ఉన్నావు, ఏ ఏడుపులో ఉన్నావు, నా దేవుడు నిన్ను పిలుస్తున్నాడమ్మా. ఆగరు, నీకేమి వచ్చినది? భయపడకుము. నా దేవుడు కష్టకాలములో, నా దేవుడు నష్టములో, ఇరుకులో, ఇబ్బందులో నీకు తోడే ఉండే దేవుడు. అందుకే దావీదు కీర్తన భాగంలో 91వ కీర్తనలో ఒక చక్కని మాట మనకు కనబడుతూ ఉంటుంది. అతడు నాకు మొర్ర పెట్టగా అతనికి ఉత్తరం ఇచ్చితివి. అతడు నాకు మొర్ర పెట్టినప్పుడు దేవుడు ఉత్తరం ఇచ్చేవాడు, దేవుడు జవాబిచ్చేవాడు, దేవుడు నిన్ను ధైర్యపరిచేవాడు, దేవుడు నిన్ను బలపరిచేవాడు. అందుకే దేవుడిది నీతో మాట్లాడుతున్నాడు. ఇంకా నీవు నాకేమీ లేదని ఏడుస్తున్నావా? నాకెవరూ లేరని ఏడుస్తున్నావా? ఏడొద్దు. ఇది నాన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎక్కడ, ఏ స్థితిలో, ఏ పరిస్థితిలో ఉన్నావు, ఇది నాన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆగరు, భయపడకు. ఇది నాన్న మానవుడు భయపడుతూ ఉన్నాడు. ఏం జరుగుతుందో, ఏమైపోతామో భయము, మనుషులకు భయము. దేవుని బిడ్డలారా, దేవుడు ఆ భయమును తొలగించడానికి, ఆ శాపమును తొలగించడానికి, ఆ లేమిని తొలగించడానికి, ఆ దరిద్రతను తొలగించడానికి యేసు ప్రభువారు భూమి మీదకు వచ్చారు. నువ్వు చేసిన పాపము, నేను చేసిన పాపమును ఆయన తన భుజం మీద వేసుకుని సిలువ మోసి భరించి నీ కొరకు నా కొరకు రక్తము చిందించి ఇది నిన్ను మంచివానిగా చేశాడు ఆయన. ఇంకా ఎక్కడ తిరుగుతున్నావు నీవు? ఇంకా ఎక్కడ తిరుగుతున్నావు నీవు? ఇష్టానుసారంగా తిరుగుతున్నావు. నువ్వు దేవుని సొత్తు. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు.
దేవుడు నీ బిడ్డలను ఆదరిస్తాడమ్మా. దేవుడు నీ కన్నీరును తుడుస్తాడు. దేవుడు నీ ఇబ్బందిని తొలగిస్తాడు. భయపడకు. నీవే స్థితిలో ఉన్నావో భయపడకు దేవుని బిడ్డ, భయపడకు. బైబిల్ ఒక సంఘటన మీకు జ్ఞాపం చేస్తాను. ఒక విధవరాలు భర్త నిద్రించాడు, చనిపోయాడు భర్త. ఎక్కువ అప్పులైపోయినాయి. అప్పుల వారు తన కొడుకుని తీసుకు వెళ్ళిపోతున్నారు. అమ్మంటండి, ఆమె వెంటనే ఎలీషాకు మొర్ర పెడుతుంది. అయ్యా, ఇదిగో నా భర్త చనిపోయాడు, నా 2 కుమారులను అప్పుల వారు తీసుకుని వెళ్ళిపోతున్నారు. ఏడుస్తూ ఎలీషాకు మొరపెట్టింది. ఎలీషాకు మొరపెట్టింది దేవుని బిడ్డలారా. ఎలీషాకు మొరపెడితే దేవుడు ఆ మొర విన్నాడు. దేవుడు ఆమె ఆకలి తీర్చాడు. దేవుని బిడ్డలారా, ఆమెను సురక్షితంగా రక్షించాడు. ఆమెను అప్పుల బాధ నుండి తప్పించాడు. ఆమెను కరువు నుండి తప్పించాడు. ఆమెను దుఃఖము నుండి తప్పించాడు. అంటే ఆ శ్రమలో దేవునికి మొరపెట్టింది. దేవునికి మొరపెట్టి విడుదల పొందింది. అందుకే దేవుడి నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో నీ బ్రతుకు ఎలాగుంది? నీ స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఇంకా నీ ఒంటరిగా బ్రతుకుతున్నావా? నీ జీవితంలో, నీ బ్రతుకులో ఎలాగున్నావు? ఎలా జీవిస్తున్నావు? అందుకే అక్కడ చక్కని మాట కనబడుతూ ఉంది. చూద్దాం, చూడండి. అదే 21వ అధ్యాయములోనే తలిపేసి 21వ అధ్యాయములోనే చక్కని మాట కనబడుతుంది. నీవు లేచి ఆ చిన్నవాణ్ణి లేవనెత్తి నీ చేత పట్టుకొనుము, వానిని గొప్ప జనముగా చేసేద్దును ఆమెతో అనెను. ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్లి ఆ తిత్తిని నీళ్లతో నింపి ఆ చిన్నవానికి త్రాగనిచ్చెను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. ఎంత అద్భుతం అండి ప్రియులారా. అరణ్యములో నీళ్లు దేవుడు పుట్టించాడండి. అరణ్యములో నీళ్లు బొగ్గను పుట్టించాడు. ఆ చిన్నవానికి నీళ్లు దాహము తీర్చగలిగాడు. తిత్తి నిండా నీళ్లు నింపగలిగాడు ఆయన. అరణ్యములో ఎండిన భూమిని నీటి ఊటలుగా మార్చేవాడు. దిక్కులేని పరిస్థితిలో హాగరు తన కుమారుడు ఏడుస్తున్నప్పుడు ఎవరు ఆమె ఏడుపును పట్టించుకోలేదు. దేవుడు చూశాడు. ప్రియులారా, ఇదని చాలా మంది అనుకుంటున్నారు, దేవుడు ఉంటే ఎలాగుంటానా నేను? దేవుడు చూస్తే నా బిడ్డ ఎలాగ ఉంటారా? దేవుడు నా వైపు చూస్తే నా బ్రతుకు ఎలాగుంటుందా? దేవుడు నా వైపు చూస్తే నా బ్రతుకు ఎలా ఉంటుందా? ఎందుకు నా బ్రతుకు ఎండిపోయింది అని చాలా మంది దినాన ప్రియులారా అనేక మంది బిడ్డలు మాట్లాడుతూ ఉంటారు. నేను అంటాను, దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడమ్మా. నువ్వు అనుకుంటావు, దేవుడు నా వైపు చూస్తే నా బ్రతుకు ఎందుకు ఎండిపోతుంది అనుకుంటావు. దేవుడు నన్ను చూడకపోతే మనం ఈ స్థితిలో ఉండేవారము కాదు, ఇలాగ బ్రతికేవారము కాదు. దేవుడు నిన్ను చూస్తున్నాడు కనుక నీవు ఇంకా బ్రతికున్నావు, కుటుంబంతో ఉన్నావు, బిడ్డలతో ఉన్నావు. దేవునికి చక్కని వ్యాపారం ఇచ్చాడు, చక్కని గృహం ఇచ్చాడు. నీకు ఏమి అడిగితే దేవుడు నీకు అన్నీ ఇచ్చాడు. ఇంకా ఏమనుకుంటున్నావు నీవు? ఇంకేం చేయాలి నీకు? దేవుడు ఇచ్చి నీ చాలవా?
ఇంకేం నీకు చేయాలి? దేవుడు నీ పట్ల అనేకమైన ఉపకారములు ప్రతిరోజు ప్రతి నిమిషం నీకు చేస్తూనే ఉన్నాడు ఆయన. నువ్వు ఆయనకి ఏమి చేస్తున్నావు అమ్మ? ఇది నువ్వు ఆయన కోసం నువ్వేం ప్రయాసపడుతున్నావు? ఇంకా కావాలి నీకు. అందుకే ఆగరు అరణ్యములు ఏడుస్తుంది. ఆగరు అరణ్యములు ఏడుస్తుంటే దేవుడు అరణ్యములో ఆగరు ఏడుపు విన్నాడు. ఇది నువ్వు ఎక్కడ ఏడుస్తున్నావు? ఏ ఇంటిలో ఉన్నావు? ఏ గృహములో ఉన్నావు? వ్యాపారంలో నష్టముని ఏడుస్తున్నావు? నీ కుటుంబంలో పరిస్థితులు తారుమారైపోయి ఏడుస్తున్నావా? ఎలాంటి పరిస్థితి అయినా ధైర్యంగా ఉండు. నా దేవుడు అంటున్నాడు, భయపడకు, భయపడకు, ధైర్యము తెచ్చుకో, నేను నీకు తోడై ఉన్నాను. వాగ్దానం ఇస్తున్నాడు హాగరు, నేను నీకు తోడై ఉన్నాను. నీ దుఃఖమును చూచే దేవుడును నేనే, నిన్ను ఆదరించువాడను, అరణ్యములో నీకు కావలిగా ఉన్నవాడను నేనే, నువ్వు భయపడకు, నేను నిన్ను గొప్ప జనముగా చేసేదానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడండి. నువ్వు అనుకోవచ్చు, నేను ఎన్నిక లేని వాడిని కదా, నేను దేనికి పనికొస్తాను, నన్ను ఎవరు ఆదరిస్తారు, నన్ను ఎవరు చూస్తారు అని అనుకోవచ్చు. దేవుని బిడ్డలారా, ఎన్నిక లేని వాడమైనా సరే నువ్వు దేవుని దృష్టిలో దేవుని మీద ఆధారపడితే దేవుడు నిన్ను గొప్ప జనముగా దేవుడు నిన్ను చేస్తాడు. బైబిల్లో చాలా సంఘటనలు దేవుడు మనకు చూపించాడు. అనేక భక్తులు దేవుడు మనకు మాదిరికరంగా పెట్టాడు ఆయన. ఇప్పుడైనా నీ ఏడుపును, ఆ ఏడుపేదో దేవుని కొరకు ఏడమ్మా. లోకం కొరకు ఏడుస్తావు, డబ్బుల కొరకు ఏడుస్తావు, బిడ్డల కొరకు ఏడుస్తావు. లోకంలో చాలా రకాల ఏడుపులు ఉన్నాయి. వాటి కొరకు ఏడమంటే ఏడుస్తావు. ఇది నన్ను దేవుని కొరకు ఏడ్చేవారు ఎవరు? దేవుని కొరకు పరిగెత్తేవారు ఎవరు? అయ్యా నాకు దేవుడే నాకు కావాలన్నవారు ఇది నన్ను ఎవరు? ఆశ లేదు, లోకం కొరకు ఆశ, ధనము సంపాదించాలని ఆశ, బిడ్డల కొరకు ఆశ, ఏదో రకరకాల పరిస్థితులు ఉండాలని ఆశపడుతున్నావు. కరెక్టే, కానీ నేనంటాను, నిన్ను సృష్టించిన సృష్టికర్త వైపు నువ్వు తిరిగి నువ్వు ఆయన మీద ఆధారపడగలిగితే దేవుడు నీకేదైనా చేయగలడు. ఏది? దేవుని కొరకు ఆశ లేదు నీకు. పనికి మాలిన వాటి మీద ఆశపడుతున్నావు, లోక భోగాల వైపు చూస్తూ ఉన్నావు. అందుకే పౌలు అంటాడు, ముందున్న వాటి కొరకు వేగిరపడుచు. ముందు మన కొరకు దేవుడు బహుమానాన్ని పెట్టాడు. ఆ పందెపు రంగంలో పరిగెత్తాలి. ఆ బహుమానం కావాలంటే ఆషమాషి కాదు, బహుమానం కొరకు నువ్వు పరిగెత్తాలి తుద వరకు కూడా. వెనుకొన్నవి మరచి, ఇంకా నీలో లోకాశలు పోలేదు, పాపపు ఇచ్చలు నీలో పోలేదు, పాపపు భూ సంబంధమైన పరిస్థితులు నీ హృదయంలోంచి చెడు తలంపులు పోలేదు. ఇంకా నీవు నీ భార్యను ప్రేమించలేకపోతున్నావు, నీవు నీ భర్తను ఇంకా నువ్వు ప్రేమించలేకపోతున్నావు. బిడ్డలు తల్లిదండ్రులు ఇద్దరు ఎందుకు ప్రేమించలేకపోతున్నారు? కుటుంబములు ఎందుకు ఈ పరిస్థితులు అంటే మీ జీవితంలో, మీ కుటుంబంలో దేవుని ప్రేమ, దేవుని ఐక్యత లేదు. ఇది నాన్న, డబ్బులు సంపాదిస్తున్నావు, నీలో శాంతి ఉందా? నీలో పోరాటం, నీలో గొడవలు, నీలో అసంతృప్తి, ఏదో నీలో పరిస్థితులు కలుగుతుంది. నువ్వు దేవుని మీద ఆధారపడలేకపోతున్నావు. దేవుని బిడ్డ, నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న దేవుడు ఇదనన్నితో సూటిగా మాట్లాడుతున్నాడు. హాగరు, నీకేమి వచ్చినది అమ్మా? భయపడకు, భయపడకు. నీవు కష్టం ఉందని భయపడకు, దేని విషయంలో భయపడకు, చింతింపవద్దు. మీ చింత యావత్తు నా మీద వేయుడి.
ఇంక ఏదో చెయ్యాలని, ఎక్కడెక్కడికో వెళ్ళాలని నీవింక ప్రయాస పడకు. ఆ ప్రయాస దేవుని కొరకు నీవు పరిగెత్తు. అందుకే అక్కడ చక్కని మాట కనబడుతుంది. ఆయన అంటున్నాడు, దేవుడు ఆ చిన్నవానికి తోడేయుండెను. ఎప్పుడైతే వారు ఒంటరిగా ఉన్నారో, అరణ్యములో ఉన్నారో, అరణ్యములో బాధపడుతూ ఉన్నారో, అరణ్యములో ఏడుస్తూ ఉన్నారో, దేవుడు వారికి అభయమిస్తున్నాడు. భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. నువ్వు ఒంటరిగా ఉన్నావని బాధపడుతున్నావు కదా, ఒక్కొక్కసారి నీ ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తూ ఉన్నావు. నా పరిస్థితి ఇంతేనా, నా బ్రతుకు ఇంతేనని ఇది ఒకసారి ఏడుస్తున్నావు. ఒంటరిగా ఉన్నప్పుడు నా బ్రతుకు ఇంతేనా ఏడుస్తున్నావు. తల్లి, అమ్మ, ఏడవద్దు. దేవుడు నిన్ను ఆదరించేవాడు. దేవుడు నీ కన్నీరును తుడిచేవాడు. దేవుడు నీ పరిస్థితిని మార్చేవాడు. నీకున్న ప్రతి పరిస్థితుల్లో నిన్ను లేవనెత్తేవాడు ఆయన. అందుకే అంటున్నాడు, ఆగరును చూచిన దేవుడు, ఆగరు ప్రార్థన వినే దేవుడు, ఆగరు ఏడుపు ఆలకించే దేవుడు, ఆగరు జీవితాన్ని మలుపు తిప్పిన దేవుడు, ఆగరు జీవితాన్ని గొప్పగా చేసిన దేవుడు నీకు ఆయన చేయలేడా? అందుకే బైబిల్లో మాట కనబడుతుంది మనకి, యెహోవా కృంగిన వారిని లేవనెత్తువాడు. ఇదని ఎంతమంది కృంగిపోతున్నారు, ఎంతమంది భయపడిపోతున్నారు, ఎంతమంది నాకు దిక్కు లేదని చాలా మంది బిడ్డలు ఏడుస్తూ ఉన్నారు. ఆయన దిక్కులేని వారిని అంటాడు. ఆయన దిక్కులేని వారి ప్రార్థన వింటాడు. దిక్కులేని వారిని ఆయన ఆదరించేవాడు. ఆగరు దిక్కులేని పరిస్థితుల అరణ్యంలో దేవునికి మొరపెడితే ఏడుస్తే ఆ ఏడుపు విన్నాడే. ఇదనా నీ ఏడుపు వింటాడు ఆయన. నీ ఏడుపు వింటున్నాడు. నీ కన్నీరు ఆయన చూస్తున్నాడు. నీ కన్నీరుకు దేవుడు తగిన రోజు రాబోతుంది. నీ జీవితాన్ని మార్చే రోజు ఒక రోజు రాబోతుంది. నీకు సంతోషం ఇచ్చే రోజు ఒక రోజు నీకు రాబోతుంది. ధైర్యంగా ఉండు దేవుని బిడ్డ, ధైర్యము తెచ్చుకో. ప్రభు వైపు చూడు, దేవుని వైపు చూడు. దుఃఖములో, బలహీనతలో, పరిస్థితులు తారుమారైనప్పుడు నువ్వు భయపడకు. ఒక్కొక్కసారి నీ జీవితంలో కొన్ని కష్టాలు ఉన్నప్పుడు, కష్టాలకు నువ్వు గురైపోయినప్పుడు ఒక్కోసారి నువ్వు ఏడుస్తుంటావు. నన్ను ఎవరైనా ఆదరిస్తారేమో, నన్ను ఎవరైనా చూస్తారేమో, నాకెవరైనా పెడతారేమో అని శరీర మనసు కాబట్టి మనం ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుని బిడ్డలారా, మనుషులు పెడితే మనకు కొద్దిగా పెట్టచ్చు, కానీ దేవుని మీద ఆధారపడదాం. దేవుని మీద మనం ఆధారపడి ప్రభు కొరకు మనం నమ్మకంగా జీవిందాం. ఆయన మనతో సహవాసం చేసే దేవుడు, మనతో మాట్లాడే దేవుడు, మనలను పరిస్థితి నుండి విడిపించే దేవుడు. అందుకే దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఎవరి మీద ఆధారపడుతున్నావు? నీ కన్నీరు దేనికి? నీ ఏడుపు దేనికి? నీ పరిస్థితి దేనికి? నువ్వు దేని కొరకితనాన్ని పరిగెడుతూ ఉన్నావు? ఇక ఏడవద్దు, ఇక ఏడవద్దు. ఒకసారి దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఆమె పేరు పాపాత్మురాలు. ఊరంతా పేరు పెట్టేశారు ఆమె పాపాత్మురాలు.
ఒకసారి యేసు ప్రభు దగ్గరకు వచ్చింది. యేసు ప్రభుని అంటున్నారు, ఏటి ఈమెను చేరదీశాడు, ఈమె సంగతి ఈయనకి తెలీదా అని శిష్యులందరూ అక్కడ వారందరూ గొనుక్కుంటున్నారంట. అప్పుడు అంటాడు, అమ్మా నీ పాపములు క్షమించబడినవి, ఇక నీవు పాపము చేయకు. దేవుని బిడ్డలారా, ఆమె ఎన్ని అవమానాలు తిన్నదో, ఎన్ని నిందలు భరించిందో, ఎన్ని సూటు పోట్లు మాటలు భరించిందో నాకు తెలియదు, కానీ పాపాత్మురాలని ఊరోళ్ళు పేరు పెట్టారు ఆమెకు. నీళ్లు తెచ్చుకోవడానికి సిగ్గుపడుతూ ఉంది, పుట్టు తిరగడానికి సిగ్గుపడుతూ ఉంది, బయటికి వెళ్ళడానికి భయము. ఏమంటారో, రాత్రులు ప్రియులారా చీకటిగా ఉన్నప్పుడు ఆమె పనులు చేసుకుంటూ ఉండి ఒంటరిగా వెళుతుంది. కనబడితే ఏమంటున్నా తెలుసు, ఆమె పాపాత్మురాలని పేరు పెట్టేశారు ఊరి వారందరూ కూడా. అలాంటి చేదైన జీవితాన్ని నా దేవుడు రుచికరంగా మార్చాడు, దీవునికరంగా మార్చాడు, మంచి జీవితంగా మార్చాడు ఆమెను. అలాంటి పనికి మాలిన జీవితాన్ని శ్రేష్టమైన జీవితంగా మార్చాడు. ఇదనాన్ని నీవు ఏ పరిస్థితిలో ఉన్నావు, ఏ ఊబిలో ఉన్నావు, ఏ పాపములో ఉన్నావు, ఏ అక్కర్లో ఉన్నావు, నీవు ఆగరు వలె నీవు దేవుని మీద ఆధారపడి జీవించు. దేవుడు నీ జీవితాన్ని, నీ బ్రతుకును పరిశుద్ధాత్మతో నింపుతాడు. దేవుని బిడ్డలారా, ఒక ఉపమానం నేను చెప్పడానికి సిద్ధపడుతున్నాను. జాగ్రత్త ఈ మాటలు వినండి. ఒక రాజుగారు ఉన్నారు. ఆ రాజుగారి దగ్గరికి ఇద్దరు అడుక్కునేవాళ్ళు వచ్చేవారు. మొదట అడుక్కునేవాడు అనేవాడు, అయ్యా నాకు రాజుగారు పెట్టాలని, నా కడుపు నిండా నా దరిద్రం పోవాలనేవాడు. రాజుగారిని పొగిడేవాడు. రాజుగారు వీడికి ఎక్కువ పెట్టేవారు, ఎందుకంటే రాజుగారు పెడితే నా కడుపు నిండుతనేవాడు. రాజుగారు ఈయనే బాగా చూసేవారంట. రోజు వచ్చేవాడు, అయ్యా రాజుగారు పెడితే నా కడుపు నిండుతుంది, నా దరిద్రం పోతుంది అనేవాడంట. రాజుగారు పొంగిపోయి నన్ను పొగుడుతాడు కదా అని చెప్పి పెట్టేవాడంట. ఆ రెండో వ్యక్తి దేవుడు నాకు పెట్టాలి, నా దరిద్రం పోవాలనేవాడంట. రాజు అనేవాడంట, ఎందుకు నీ బ్రతుకు అస్తమాను దేవుడు నీకు పెట్టాలి, నా దరిద్రం పోవాలి, నీకు దేవుడు ఎలా పెడతాడు రా అని రాజు అడిగినప్పుడు, అయ్యా లేదయ్యా దేవుడు పెడితేనే నాకు బాగుంటుంది, దేవుడు పెడితే నాకున్న దరిద్రం పోతుంది, నా పరిస్థితి చక్కబడుతుందని దేవుని బిడ్డలారా మాట్లాడుతుండేవాడు. ఒక దినాన ప్రియులారా అలాగ చాలా కాలం అయిపోయింది. రాజు నాకు పెట్టాలన్న దరిద్రం పోవాలన్న వాడికి రాజు పెడుతున్నాడు, చక్కగా తింటున్నాడు. ఒకరోజు రాజుగారు ఒక ఆనపకాయలో ఆనంత డొల్ల చేశాడు. డొల్ల చేసి ప్రియుల దాని నిండా బంగారు నాణాలు నింపి చక్కగా ఆ ఎదురుగుంట పెట్టుకున్నాడు. ఎదురు అడుక్కునే వాళ్ళు వచ్చారు. మొదటోడు వచ్చాడు, రాజు పెట్టాలి నా దరిద్రం పోవాలనేవాడు వచ్చి, అయ్యా రాజుగారు పెడితే నా కడుపు నిండుతుంది అన్నాడంట. ఆనపకాయ అంటండి రాజు పెట్టాలనేవాడికి ఇచ్చేసాడంట. ఒరే ఆనపకాయ అట్టుకెళ్ళిపోమన్నాడంట. ఇందులో రత్నాలు బంగారాలు ఉన్న సంగతి వీడికి తెలియదు. ఆడు పట్టుపోయాడు, అయ్యా దేవుడు పెట్టాలి, నా దరిద్రం పోవాలనే వాడికి ఏం పెట్టలేదు పొమ్మన్నాడంట. పాపం వెళ్ళిపోయాడు. రాజు పెట్టాలి, నా దరిద్రం పోవాలనేవాడు ఈ ఆనపకాయ పట్టుకుని బజారుకి వెళ్ళి బజార్లో 20కి 30కి అమ్మేశాడు. ఆనపకాయ అమ్మేశాడు. ఆ డబ్బులు అట్టుకెళ్ళిపోయి తినేసాడు, అయిపోయింది. దేవుడు నాకు పెట్టాలి, నా దరిద్రం పోవాలి, నా కడుపు నిండాలనేవాడు ఆ బజార్కి వెళ్ళాడు. వెళ్ళేసరికి అంటే అక్కడ ఆనపకాయ ఉందంట. అక్కడ బేరవాడి 30కి 40కి కొనుక్కు ఇంటికి తెచ్చుకున్నాడంట. ఇంటికి తెచ్చుకుని చక్కగా
కింద కూర్చుని ఈరోజు కూర వండుకుందాం అని అంటండి ఆనబగాయ కోస్తూ ఉన్నాడంట. ఆనబగాయ కోసేసరికంట అందులో వెండి నాణాలు, బంగారు నాణాలు బయటపడ్డాయంట. వెంటనే ఈ వ్యక్తి నమ్మకస్తుడు, అడుక్కున్నవాడైనా సరే ప్రియులారా, నీతి నిజాయితీ కలిగిన వాడు, దేవుని మీద ఆధారపడిన వాడు, దేవుని కొరకు ఎదురు చూసేవాడు, వెంటనే ఆనబగాయ పట్టుకుని ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? రాజు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా రాజా, నేను బజార్లో ఒక ఆనబగాయ కొనుక్కున్నానయ్యా. ఆనబగాయ కోసేసరికి ఇందులో బంగారు నాణేలు ఉన్నాయ్యా అని ఇచ్చేసాడంట. దేవుని బిడ్డలారా, అప్పుడు రాజుగారికి అర్థమైంది, దేవుడు పెట్టాలి దరిద్రం పోవాలి. ఆ మాట గుర్తుకొచ్చిందంట. అమ్మో నిజమే, ఈ దరిద్రం పోవాలని, వీడిని రక్షించాలని, వీడిని నేను పైకెత్తాలని ఒక ఆనబగాయని డొల్ల చేసి అందులో నేను వెండి నాణేలు, బంగారు నాణేలు పెట్టాను. కానీ వీడు దాన్ని ఎక్కడ అమ్ముకున్నాడు? దాని విలువ తెలియదు. అంటే చూసారా, మనుషుల పనికి దేవుని పనికి చాలా తేడా కనబడుతుందండి. నువ్వు అనుకోవచ్చు. అప్పుడు అనుకో రాజు, అయ్యో నిజమే, దేవుడు పెడితేనే కడుపు నిండుతుంది, దేవుడు పెడితేనే దరిద్రం పోతుంది, దేవుడు చూస్తేనే మన జీవితం బాగుపడుతుంది, దేవుడు చూస్తేనే మన పరిస్థితి బాగుంటుందని రాజు తెలుసుకున్నాడు. అన్నాడు, అయ్యా శబాష్, నువ్వు నిజమేరా, నేనెంతవరకు నిన్ను తిట్టాను, నిన్ను దూషించాను, కానీ నన్ను పొగిడేవాడికే అడు బాగుపడతాడు నిచ్చాను. కానీ లేదు, నిజంగా ఆ భగవంతుని నమ్ముకుంటే, ఆ దేవుని మీద ఆధారపడితే నిజంగా దేవుడు విడిచిపెట్టడు రాని ఆ బంగారు నాణాలు అన్నీ కూడా కేకేసి అంటండి ఆ వ్యక్తికి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవునితో సూటిగా మాట్లాడుతున్నాడు. ఒకసారి ఆగను జ్ఞాపకం చేసుకో, ఒకసారి ఆగను నువ్వు జ్ఞాపకం చేసుకో. ప్రభువా, ఆగను జ్ఞాపకం చేసుకున్న దేవుడవు, ఆగరు ప్రార్థన విన్న దేవుడవు, ఆగరును హెచ్చించిన దేవుడవు, నన్ను హెచ్చించు. ఈ ఉదయకాల సమయంలో నాతో మాట్లాడు, నా పరిస్థితిని మార్చు, నాకున్న పరిస్థితిని మార్చు ప్రభువా, నాకున్న బాధను తొలగించు, నాకున్న దుఃఖమును తొలగించు, నాకున్న అవమానమును తొలగించు అని నువ్వు ప్రార్థన చేసినట్లయితే దేవుని బిడ్డ, దేవుడు నీ బ్రతుకును మారుస్తాడు. కనుక ఇది నాన్న, ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నీ స్థితి మార్చబడాలంటే, నీ బ్రతుకులో సంతోషము కావాలంటే దేవుడు ఒక చక్కని మాట మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయములో చక్కని మాట కనబడుతుంది. 26వ వచనం చదువుతున్నా. ఆకాశ పక్షులను చూడుడి, అవి ఎత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? అందుకే అంటున్నాడు, వస్త్రములు గూర్చి మీరు చింతింపనేలా, ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒకదాని వల్లనే అలంకరింపబడలేదు. అందుకే అంటున్నాడు, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందామని చింతింపకుడి. ఇవన్నీ మీకు కావాలనని, చూసారా, ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు మొదట ఆయన రాజ్యము నీతిని వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. ఆయనకు తెలుసు నీ బిడ్డలకు ఏం కావాలో, నీ కుటుంబానికి ఏం కావాలో ఆయనకు తెలుసండి. నువ్వెందుకు బాధపడతావు, నువ్వెందుకు ఏడుస్తావు? ఏడవడం తగ్గించు. ఆ ఏడుపు దేవుని కొరకు ఏడు. అన్నా దేవుని మందిరములు ఏడ్చింది. ఎలా ఏడ్చింది అనుకుంటున్నారు? దేవుడు మాట్లాడే వరకు, ఆమెను దర్శించే వరకు, ఆమెను జీవితం మార్చే వరకు అన్న ఉపవాసముని దేవుని మందిరములో ఏడ్చింది.
అలాంటి ఏడు పేడాలని దేవుని కొరకు, అంతేగాని పనికిమాల దాని కొరకు, లోక సంబంధమైన పనికిమాల దానికి ఏదైనా మనుషులు ఏడుస్తున్నారు. పక్కింటి వాళ్ళు పెద్ద టీవీ కొనుక్కుంటే యువతనింటి వాళ్ళకి వచ్చేది కోపం. భర్తతో ఉంటుంది, అయ్యా మనకు ఒక పెద్ద టీవీ కావాలి, అవతల పెద్ద టీవీ కొనుక్కున్నారు. లేని సోకు నీకెందుకు, ఉన్న దాంతో సరిపెట్టుకో నీ జీవితంలో. అందుకే సామెత ఉంటుంది, పరిగెట్టి పాలు తాగే కంటే నిలబడి నీళ్ళు తాగితే చాలంట. ఇదన్నా చాలా మంది పరిగెడుతున్నారు. అతను ఎవరు ఏదో కొనుక్కున్నాడని, నేను కొనుక్కోవాలి. అతను కొంత నీకు లేదు, లేని బడాయి నీకెందుకు, ఉన్న దాంతో సరిపెట్టుకో. లేని దాంతో సోకు చేయకు. ఇదనా నీవు జాగ్రత్త. నష్టంలో పడిపోతావు, కష్టంలో పడిపోతావు, ఇబ్బందులు నువ్వు పడిపోతావు. దేవుని మాటలు వింటున్నావు ఈ లైవ్లో. దేవుని ఇప్పుడైనా నీ జీవితాన్ని మార్చుకుంటావా? నీ బ్రతుకును మార్చుకుంటావా? దేవుని వెంబడిస్తావా? దేవుని కొరకు బ్రతుకుతావా? ఆఖరి వలే దేవుని కొరకు ఏడు, ప్రభువా నా స్థితిగతులు మార్చేవాడు నీవే, నన్ను పోషించేవాడు నీవే, నన్ను రక్షించేవాడు నీవే, నా బిడ్డలకు ఆహారం పెట్టేవాడు నీవే అని దేవుని మీద ఆధారపడి ఏడు. దేవుడు నీకు అభయం ఇస్తాడంటాడు. భయపడకు, భయపడకు. ఎంతమందిని దేవుడు ధైర్యపరిచాడండి, ఎంతమందిని దేవుడు బాగు చేశాడండి. కష్టములు, నష్టములు, ఇరుకులు, ఇబ్బందులు ఉన్నప్పుడు దేవునికి ప్రార్థన చేస్తే, దేవునికి మొర్ర పెడితే దేవుడు ఆదుకున్నాడు. ఆయన నువ్వు ఆయన మీద ఆధారపడలేకపోతున్నావు, నిష్టానుసారంగా తిరుగుతున్నావు, నీ జీవితం పాడైపోయింది. అందుకే నువ్వేమీ పొందుకోలేకపోతున్నావు. కనుక నీ జీవితంలో నీ కన్నీరు తొడవబడాలంటే ఆయన మీద ఆధారపడి జీవించు దేవుని బిడ్డ. దేవుని కొరకు బ్రతుకు. ఆఖరి వలే దేవుని వైపు చూసి దేవుని కొరకు మొదలుపెట్టు అంటాడు. ఇదిగో నేను నీకు తోడై ఉన్నాను. యేసేపు తోడే ఉన్న దేవుడు నీకు తోడే ఉన్నాడు. ఆఖరకు తోడైన దేవుడు నీ కుటుంబానికి తోడే ఉన్నాడు. ఇక భయపడకు. నీ కన్నీరు నా దేవుడు నాట్యముగా మార్చే దేవుడు. ఇక భయపడకు, కన్నీరు విడవద్దు, ధైర్యంగా ఉండు. నీకున్న శ్రమను, కష్టాన్ని దేవునికి మొరపెట్టి, ప్రభువా నా పరిస్థితిని మార్చు ప్రభువా, నా భర్తను మార్చు ప్రభువా, నా బిడ్డను మార్చు ప్రభువా, మేము దిక్కులేని స్థితిలో ఉన్నామని నువ్వు దేవునికి మొరపెట్టినప్పుడు నా దేవుడు నీతో మాట్లాడి నీకు ధైర్యం చెప్పి నీ కుటుంబాన్ని బలపరిచే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో మనమందరం కూడా దేవుని బిడ్డలారా, ప్రభు కొరకు నమ్మకస్తులుగా జీవిద్దాం. ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విన్నారో మీరందరూ కూడా ఈ వాక్యం ద్వారా బలపడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. దేవుని బిడ్డలారా, ఇంతవరకు మీరు దేవుని వాక్యాన్ని విన్నారు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీవే స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితిలో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆగరు, భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. ఇంకా నీవు భయపడుతున్నావా? ఇంకా నీవు దేవునికి భయపడుటలేదా? ఇంకా నీకు దేవునితో సావాసం నీకు లేదో ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రభువా నా బ్రతుకును మార్చు, నేను నీకు లోపడతానయ్యా. ప్రార్థనలో పడిపోయాను, వాక్యములో నేను పడిపోయాను, నీ సహవాసంలో నీకు దూరం అయిపోయాను ప్రభువు, నన్ను క్షమించని ఆగరు వలె ప్రార్థన చేయి. నీవు ఏ స్థలములో ఉన్నా, ఎక్కడ ఉన్నా దేవుడు నీతో మాట్లాడి నీ బ్రతుకును మార్చగలిగిన దేవుడు, జీవము కలిగిన దేవుడు. ఆయన మాట తప్పని దేవుడు ఆయన. అందుకే యేసన్న గారు ఒక పాట రాశారు. ఒక పల్లవి చరణం పాడుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకొని కాసేపు మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత
ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. నా జీవిత ధన్యతయున్నది. మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మోడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. దేవుని బిడ్డలారా, నా దేవుడు చీకటిని వెలుగుగా చేసే దేవుడు, చేదైన జీవితాన్ని మధురముగా మార్చే దేవుడు. ఈ ఉదయకాల సమయంలో వాక్యం ఉన్నావు, సిద్ధపడు, ప్రభును ప్రేమించు, ప్రభు కొరకు పరిగెత్తు. ఆగరు వలె ధైర్యంగా ఉండి దేవునికి ప్రార్థన చేయి. దేవునికి తోడే ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీ పాదము కొందనాలు. ఇంతవరకు మీరు మాతో ఉన్నారు. గడిచిన వారమంతా మీరు మాతో నడిపించి మరలా ఈ ఆదివారం ఈ రీతిగా నీ వాక్యం అందించే భాగ్యాన్ని మీరు మాకు ఇచ్చినందుకు నీ స్తోత్రాలు ప్రభువా. ఒకసారి ఆగరు జీవితాన్ని జ్ఞాపకం చేసినందుకు నీ స్తోత్రాలు. ఆగరు అరణ్యంలో ఉండి భయపడుతున్నప్పుడు, నీళ్లు లేక ఆహారం లేక ఎవరు ఒంటరి స్థితిలో ఉండి బాధపడినప్పుడు మీరు ఆగరు భయపడకని వాగ్దానం ఇచ్చిన దేవా, ఇదని ఎంతమంది అయితే కష్ట నష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్నారు, ఒంటరి తనములో ఉన్నారు, ఒంటరి జీవితంలో ఉన్నారు, ఎక్కడైతే వారు కొట్టి మిట్టాడుతున్నారు, మీరు వారిని దర్శించి వారితో మీరు మాట్లాడి వారిని విడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. ఎంతమంది అయితే లైవ్ ద్వారా వీక్షిస్తున్నారో వారి కుటుంబాలందరినీ మీరు దీవించండి. వారి బిడ్డలను, వారి కుటుంబాలను, వారు చేస్తున్న పనిని, వారు చేస్తున్న వ్యాపారములను ఆశీర్వదించండి ప్రభువా. అలాగే ఇంకా అనేక మంది అప్పుల బాధలో, సమస్యలలో, ఒంటరితనములో, ఏడుపులో, రోదనలో ఉన్నారు ప్రభువా. అలాంటి వారిని మీరు రక్షించండి, ఓదార్చండి, నీ చెయ్యి పట్టుకుని వారిని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. సమయంలో ప్రభువా, వాక్యం ద్వారా నీ బిడ్డలను బలపరచండి, స్థిరపరచండి. నీలో ముందుకు సాగుటకు నీ కృపను దయచేయమని ఈ సమయంలో ప్రభువా, వాక్యం బిడ్డలందరినీ మీరు దీవించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నేను చేస్తున్న ప్రార్థన మీరు అంగీకరించి మా బిడ్డలందరికీ దీవెన, ఆశీర్వాదం దయచేయమని, మీరే మహిమగంతా పొందమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమునకు సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అనంత నాశనం కలుగును గాక. మన తండ్రి యొక్క ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక ఆదరణ, సన్నిధి, సహవాసము మనకును మన బిడ్డలకును, వాక్యమిటున్న బిడ్డలందరికీ సదాకాలము సర్వదా కాపాడి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. మీకు అందరికి వందనాలు. దేవుడు దీవించును గాక. ఆమేన్.